పార్వతి మాత జయ జయ మాత 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 పార్వతి మాత భోలా శంకర భగవానికి జగదంబ విశ్వపాలిని మాతాకి. చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అమ్మవారిని చక్కగా అమ్మవారికి చీర ముట్టించి మన వైదిక సాంప్రదాయంలో పిల్లని ఎట్లా తీసుకొస్తారో తెలుసా? మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అందరూ చూసుంటారు. ఇన్స్టాగ్రామ్లలో అక్కడిక్కడెక్కడైనా ఒక చిన్న వీడియో అమ్మాయిని ఎట్లా ఒక గంపలో కూర్చోబెట్టుకుని తీసుకొని వస్తారు. అది ఎక్కడన్నా చూసిరా ఎవరైనా? అట్లా అదేంటంటే శాస్త్రము ద్వారా ఆ యొక్క గంపలో అమ్మవారిని కూర్చోబెట్టుకుని తీసుకొని వచ్చి ఎవరు తీసుకురావాలి? మేనమామలు తీసుకొని రావాలి. అది వైదికం అంటే ధర్మం మనకే చెప్తూ ఉంటుంది అనమాట. ధర్మం ఆ విధంగానే ఉంటుంది. గంపలో అమ్మవారు అక్కడ గౌరీ పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఈయన పూజ చేస్తూ ఉంటే అక్కడ ఆమె లోపల ఏం చేస్తుందంటే ఉట్టి కూర్చోదు. నన్ను ఎప్పుడు విడిస్తే నేను ఎప్పుడు పోవాలని కూర్చోదు. ఆమె గౌరీ పూజను చేసుకుంటూ ఉంటుంది. అక్కడ గౌరీ పూజను చేసుకుంటూ వీళ్ళు విలువగానే గంపలో కూర్చోగానే వాళ్ళందరూ కూడా మేనమామలందరూ కూడా గంపలో తీసుకొని వచ్చేసి అమ్మవారిని ఆ యొక్క పరమేశ్వరుని ముందు కూర్చోబెడతారు. ఆ సుందరమైనటువంటి ఘట్టం ఇప్పుడు మనకు జరుగుతూ ఉంటుంది. చక్కగా ఇటువంటి మహదవకాశం ఆ యొక్క పరమేశ్వరుని మనకు అందరం కూడా కల్పించడం అమ్మవారు వస్తుంది. గట్టిగా చేయగొట్టాలి. జగదంబే విశ్వపాలిని మాతాకి, భవాని మాతాకి. వేరే ఊరు వాళ్ళు ఉన్నారు కానీ తాండూరులు మాత్రం అమ్మవారి కంటే ప్రాణం ఇచ్చేస్తారు అమ్మవారు అంటే. ఇది మాత్రం మీకు పక్కా నిజం. ఎందుకంటే తాండూరులో గత 9 సంవత్సరాలుగా అంటే నేను తాండూరుకు వచ్చినప్పటి నుంచి అమ్మవారి యొక్క పూజలు చేపిస్తున్నా. ఇట్లా చిటికేస్తే వస్తువు కూడా తక్కకుండా మా అమ్మవారు మా అమ్మ అనేటటువంటి విషయంతో తాండూరులో ఉన్నటువంటి తాండూరునే కాదంటే తాండూరులో చేస్తా, అదేవిధంగా రాఘవపల్లిలో, ఆత్మకూరులో, మాటూరులో 4 పల్లెలలో చేస్తూ ఉంటా. అమ్మవారిని ప్రాణం ఇస్తూ ఉంటారు అనమాట. ఏదైనా సరే టక్క టక్క చేస్తారు. నా ఇంటి పైసలైనా పెడితే పంతులు అంటారు. కాబట్టి అటువంటి అమ్మవారు